రాని అమ్మాయిలకి, కుకింగ్ రాని అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలకి ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. టైప్ 1, కుకింగ్ రాకపోయినా క్వశ్చన్స్ అడిగి మరీ కుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఈ కేసులో హస్బెండ్స్ నుంచి చాలాసార్లు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఏమండి, చారులో 20 చెంచాలు కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైనా? టైప్ 2, వెజిటేరియన్ వైఫ్స్. లైఫ్లో ఎప్పుడూ నాన్ వెజ్ తినని వాళ్ళు, కుక్ చేయని వాళ్ళు ఈ టైప్ అన్నమాట. అయినా కూడా పాపం వాళ్ళ స్వీట్ హస్బెండ్స్ కోసం ఆ అటెంప్ట్ కూడా చేసేస్తారు. బోలమ్మా బాబు 2 కోళ్ళు ఇస్తావా? 2 కిలోలమ్మా? అదే అనుకుంటా. టైప్ 3, ఎక్స్పెరిమెంటల్ వైఫ్స్. ప్రపంచంలో ఉన్న డిషెస్ అన్నీ కూడా కుక్ చేసి ట్రై చేసి అస్సలు పట్టు వదలని విక్రమార్కుల్లా వాళ్ళ హస్బెండ్స్ మీద ప్రయోగిస్తూ ఉంటారు. పాపం ఈ కేసులో వాళ్ళ హస్బెండ్స్ కోఆపరేట్ చేయలేదనుకోండి, చాలా హర్ట్ కూడా అవుతారు. సుమి, ఏంటమ్మా పెద్ద గొప్ప పిలుస్తుంటే అలా వచ్చేసావేంటి? అది ఒక పనిలో ఉండి. చూసావా, వ్యక్తి బోనే సెమ్మి అని సిలోని వంటకం ఎంత బాగా కుదిరిందో. బుజ్జిముండ గుమగుమలాడిపోతుంది. ఏది ఆను ఆలు కక్కలు అన్ని వచ్చు. టైప్ 4, ఓన్లీ డాటర్ అండ్ సూపర్ గారాబం వైఫ్. యూజువలీ లవ్ మ్యారేజెస్లో ఇలాంటి అమ్మాయిలు దొరుకుతారు. అండ్ దే వెరీ ఆనెస్ట్ ఐ సే. నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. టైప్ 5, ఈ టైప్ వైఫ్స్ నేను వంట చేస్తాను అన్నా కూడా వద్దు వద్దు అంటూ హస్బెండ్స్ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండరన్నమాట. ఎందుకు అంటే మరి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి ఏమంటే వంట ఏంటా? నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళ దుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుంది వంట. సో మై డియర్ వంట రాని అమ్మాయిలు, డోంట్ స్ట్రెస్ ఎట్ ఆల్. మీరు మీ ప్రయత్నాలు చేస్తూ పోతూ ఉండండి. ఒక 2 times మాడిపోయిన మసాలా దోశ తినిపించేశారు అనుకోండి, అయితే మీరైనా పర్ఫెక్ట్ అయిపోతారు, లేదా మీ పార్ట్నర్ అయినా వంటలోకి దిగిపోతారు. అండ్ మై డియర్ బాయ్స్, అయితే మీరు వంటలు చేయడం బాగా నేర్చుకోవాలి, లేదా చేసిన వంటకి వంకలు పెట్టకుండా తినేయాలి. And if you like this video, share it with all your friends who are newly married or are ready to get married sometime very soon and who don't know how to cook. Thanks for watching and I love you all.